ఈ ఈ అబద్ధ మాటలే మళ్ళా చెప్పుకుంటా, ఆడిన అబద్ధాలే ఆడుకుంటా, చెప్పిన మాటలే చెప్పుకుంటా, నా బతుకు మళ్ళా మొదలైపోతుంది. అదే జీవితం, అదే జీవితం. ఏందో హ్యాపీ న్యూ ఇయర్లో వస్తున్నాయి, మారిపోతున్నాయి, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఏమిటో దేవుని సేవకుల మాటలు వినపడుతున్నాయి, ఆదరణకరమైన వాక్కులు, కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు. ఏమిటో నా బ్రతికేంటో, నా పరిస్థితి ఏంటో. స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది, కానీ నా దేహంలో రోగం మారట్లేదు. ఏమిటో నా రిపోర్ట్ అలానే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా అవమానాలు బతుకు మారట్లేదు. గొడ్రాలు 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 అని ఇప్పటికి 12 సంవత్సరాలు, ఇప్పటికి 14 ఏళ్ళు, ఇప్పటికి 15 ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా. ఏంటో నా జీవితం. భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి. నేను 2-3 రకాలు చెప్పాను, ఇంకా చాలా విషయాలను గురించి. రోజులు గడిచిపోతున్నాయి, కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలే వస్తాయా రావా? ఇంక వేరే ఏమన్నా వస్తాయా? అదేగా, లేచాడా ఈ దరిద్రుడు, ఇక పోతాడు తాగటానికి పోతాడు. ఈ దరిద్రుడు తాగటానికి పోతాడు, ఈ దరిద్రుడు తాగుతాడు, వస్తాడు, సాయంత్రానికి తినాలా. నా బతుకంతా ఇంతే. ఇది మారదు, ఇది ఇంతే. మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు మారరు, వాళ్ళ పరిస్థితులు మారవు. పెళ్లికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు, వచ్చినా సెట్ కావు. వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి 20లో ఉన్నోళ్ళు 30లకు జారుతూ ఉంటారు, 30లో ఉన్నోళ్ళు 30లు దాడుతుంటారు. తల్లిదండ్రులు గుండెల మీద బరువు. రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతా ఉంటుంది. ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన. నా తమ్ముడు, నా చెల్లి, ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే, ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపై ఉండొచ్చు. అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు. కాదని నువ్వు చెప్పగలవా? అలా ఏం జరగదు అనగలవా? యేసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే, ఎరిగి ఉంటే అది అసంభవం.